ఫ్రెండ్స్, ఈరోజైతే వర్షం పడుతుంది. ఖచ్చితంగా వేడివేడిగా ఏం తినాలి? చికెన్ తినాలి. అందుకనే చికెన్ తెప్పించుకున్నాను నేనైతే. మా ఆయన అయితే తీసుకొచ్చిండు. చూసేద్దామా ఎలా తయారు చేయాలో. అయితే ఒక ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి కోసుకున్నా. అలాగే పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నా. వేడయింది. దాంట్లోకి వేసుకుంటున్నా. బాగా వేడైంది ఆయిల్ అయితే, అందుకే బాగా వేడైంది. అందుకనే కొంచెం ఫాస్ట్గా ఎగినాయి చూడండి. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది, అందుకనే ఇక తొందరగా మగ్గినాయి చూడండి. బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. చికెన్ ఫ్రెష్గా కడిగేసుకొని దీంట్లో అయితే నేను 2 టేబుల్ స్పూన్ కారం తగినంత, ప్లస్ ఉప్పు, మళ్ళీ పసుపు, అల్లం పేస్ట్ వేసి మొత్తం మిక్సీ చేసి ఒక 10 మినిట్స్ అట్లా పక్కనకు పెట్టుకున్నా. ఆయిల్ అయితే ఇదైతే వేడెక్కి ఆనియన్ ఆల్రెడీ ఇదైనాయి. దాంట్లో వేసేసుకుంటున్నా. వేసేసుకొని తిప్పేసుకుందాం. ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసుకుంటాను. నేనైతే నాకు నచ్చినట్టుగా. చికెన్కి సాల్ట్, పసుపు, కారం, అల్లం అన్నీ పేస్ట్ అన్నీ మిక్స్ చేసి పెడితే ఏంటంటే ముక్కలకి బాగా అంటుతుంది. అందుకని నేను ఇలా కూడా చేసుకుంటా ఒక్కొక్కసారి. మీరు కూడా ట్రై చేయండి. అయితే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ కర్రీ కింద మాడకుండా అంటూ వాటర్ అయితే పైన మూత మీద పోసుకుంటా. ఎందుకంటే ఈ వాటర్ ఆపరేట్ అయ్యి కింద వాటర్ డ్రాప్ 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 లోపల వెళ్తాయి. అట్లా కర్రీ టేస్ట్ ఉంటుంది. వాటర్ మనంతటా మనం పోస్తే కొంచెం ఏదో తేడా కొడుతుంది. అందుకని నేను ఇట్లనే వేస్తాను ప్రతి ఒక్క కర్రీలో కూడా. మీరు కూడా ట్రై చేయండి. అయితే కలుపుకుందాం. చూడండి, ముక్కకి బాగా పడుతుంది ఇట్లుంటే. అయితే ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ దీంట్లో మిక్స్ చేసి పట్టిన కొంచెం వేసుకుంటున్నా. కర్రీ అయిపోయింది. కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎలా ఉందో చూద్దాం రండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటుందా. ఇదైతే బగారా రైస్. వర్షం పడుతుందని ఈ కథలు మనవి. ఇదైతే చికెన్. చూద్దామా తినేసి. చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి.